బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 500 రూపాయలకే సిలిండర్ పథకానికి అర్హులను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సర్కార్. అర్హులను గుర్తించే బాధ్యతను అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు అప్పగించింది. ఇంటింటికి తిరిగి అర్హులను గుర్తించబోతున్నారు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు. ఒక్కో అంగన్వాడీ, ఆశా కార్యకర్తకు 30 దరఖాస్తులు అందబోతున్నాయి. ఇంటింటికి తిరిగి రేషన్ కార్డ్, ఎల్పీజీ కంపెనీ పేరు, కస్టమర్ నెంబర్ను స్వీకరించబోతున్నారు. అలాగే వాటితో పాటు పాస్బుక్ సంఖ్య, అలాగే డెలివరీ రసీదును కూడా పరిశీలించబోతున్నారు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు. ఆ వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది, ఎప్పటి నుంచి వివరాలను సేకరించబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ఎప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ కాబోతోంది? సచిన్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీల అమల్లో అత్యంత కీలకమైనటువంటి 500 రూపాయలకే సిలిండర్ హామీ పథకానికి ప్రక్రియకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధానంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా ఇప్పటికే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన క్యాడర్కి అయితే ఇప్పటికే అప్పగించబోతోంది ప్రభుత్వం. ప్రధానంగా ఇప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క కూడా ఇందులో పాల్పంచుకున్నారు. పూర్తిగా అది ఐఏఎస్ అధికారుల బృందంతో పాటు, ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ పథకం అమలు కూడా చాలా 3,000 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడబోతుంది. సో ఖచ్చితంగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉండాలి. దీనికోసం అనేక మార్గదర్శకాలు కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా సంబంధిత శాఖ అధికారులకు ఇచ్చింది. అందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇందులో భాగస్వామ్యం కానుంది. ప్రధానంగా అంగన్వాడీ టీచర్లతో పాటు ఆశా కార్యకర్తలకు ఇందులో భాగస్వామ్యం కల్పించింది. గృహ సందర్శన కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కుటుంబ రిజిస్టర్లో ఉన్నటువంటి డేటాను ప్రామాణికంగా చేసుకొని ఇంటింటికి వెళ్ళి అటు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి, అంటే ప్రతి నెల ఎన్ని గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు, ఎల్పీజీ నెంబర్ ఏంటి, కస్టమర్ నెంబర్ ఏంటి, రేషన్ కార్డు ఉందా లేదా, రేషన్ కార్డు దానికి అనుసంధానం చేయడం, కన్జ్యూమర్ నెంబర్ కి రేషన్ కార్డును అనుసంధానం చేయడం, ఆ డేటానంతా కూడా ఒక పర్టికులర్ ఒక యాప్ లో వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను మరింత ముమ్మరం చేసేందుకైతే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరం చేసింది. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల లోపు ఖచ్చితంగా 2 గ్యారంటీ హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. 200 యూనిట్లకు సంబంధించినటువంటి విద్యుత్తో పాటు ఉచిత గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేపటి నుంచి దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ను క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని కూడా అటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అయితే అందజేయనుంది. మొత్తంగా రేపటి నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పి మనకున్నటువంటి తాజా సమాచారం అవుతుంది. ఇప్పటి వరకు అంగన్వాడీ కార్యకర్తలకు కావచ్చు, ఆశా కార్యకర్తలు అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందలేదు. ఈ రోజు సాయంత్రం క్షేత్రస్థాయి సిబ్బందితో జిల్లా సంక్షేమ అధికారి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి గైడ్ లైన్స్, మార్గదర్శకాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందజేస్తారు. రేపటి నుంచి గృహ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని అమలు ప్రక్రియకు మరింత అడుగులైతే ప్రభుత్వం వేసింది. ఇప్పటి వరకు 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ప్రతి నెల 60 లక్షల గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నట్లు సివిల్ సప్లై అధికారుల నుంచి కూడా ప్రభుత్వం డేటాను తీసుకుంది. మరింత ముందడుగు వేసే ప్రయత్నంలో భాగంగా రేపటి నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో గృహ సందర్శన కార్యక్రమంలో భాగంగా 500 రూపాయలకే సిలిండర్ కు సంబంధించినటువంటి లబ్ధాల ఎంపిక ప్రక్రియ అయితే చేరున్నారు. సచిన్, అయితే కొంతమంది, ఎందుకంటే రేపటి నుంచి కనుక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే కొంతమంది ఇంటి దగ్గర ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళ అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ విషయంలో ఏం చేయబోతున్నారు? నిజానికి ప్రభుత్వం చాలా ముందు చూపుతో వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి. నిజానికి చాలా వేగంగా ఈ ప్రక్రియను చేయాలని భావిస్తుంది. నిజానికి కేవలం 2 రోజుల్లోనే ఈ ప్రక్రియను అంతా చేయాలని భావించినప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత చాలా స్పష్టంగా వేధిస్తుంది. ఒకవైపు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా కార్యకర్తలు కావచ్చు, ఇప్పటికే 14 రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సేవల విషయంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు నిరంతరం పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక అదనపు భారంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు భావించిన నేపథ్యంలో వారం రోజుల గడువు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తోంది. సో వారం రోజుల్లో ఈ ప్రక్రియకు సంబంధించిన అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సంబంధిత శాఖ అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో అంగన్వాడీ కార్యకర్తకు, ఆశా కార్యకర్తకు 30 చొప్పున పూర్తిగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ బాధ్యతను అయితే ఇప్పటికైతే అందజేశారు. వారం రోజుల గడువు ఇచ్చారు. ఈ వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ కన్జ్యూమర్ల డేటాను కుటుంబ రిజిస్టర్ డేటాతో పూర్తిగా సరిపోల్చనుంది. ఎవరెవరికైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు సంబంధించినటువంటి రేషన్ కార్డుకు కన్జ్యూమర్ గ్యాస్ నెంబర్ ను, సిలిండర్లు ఎంత డేటా ఎన్ని సిలిండర్లు ప్రతి నెల వినియోగిస్తున్నారు అనేక అంశాలకు సంబంధించినటువంటి డేటాను వాళ్ళు ఒక ప్రత్యేక యాప్ లో నమోదు చేయనున్నారు. సచిన్, రైట్.
రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తానికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సర్కార్. అర్హులను గుర్తించే బాధ్యతను అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు అప్పగించింది. ఇంటింటికి తిరిగి అర్హులను గుర్తించబోతున్నారు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు. ఒక్కో అంగన్వాడీ, ఆశా కార్యకర్తకు 30 దరఖాస్తులు అందే అవకాశం కనిపిస్తోంది. ఇంటింటికి తిరిగి రేషన్ కార్డు, అలాగే ఎల్పిజి కంపెనీ పేరు, కస్టమర్ నెంబర్ని, పాస్బుక్ సంఖ్య, డెలివరీ రసీద్ని పరిశీలించబోతున్నారు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు. ఆ వివరాలను అంటే ఆ డీటెయిల్స్ని మొబైల్ యాప్లో నమోదు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.